ఫస్ట్ అందరూ అనుకున్నారు హర్రర్ కామెడీ అనుకున్నారు. ఉమ్, చూస్తేనే ఫ్యాంటసీ ఉంది, ఉమ్. కామెడీ ఉంది. ఫస్ట్ ట్రైలర్లో కామెడీ బిట్స్ పడ్డాయి. ఫస్ట్ క్యారెక్టర్ని ఇంట్రడక్షన్ చేసాం. ఆ, దాని తర్వాత ఏంటంటే వరల్డ్ని ఇంట్రడక్షన్ చేసాం. ఓకే. ఆ వరల్డ్ ఎలా ఉంటుంది, ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, క్రీచర్స్ ఏమున్నాయి అట్లా. దాని తర్వాత అసలు ఈ సినిమా కంటెంట్ ఏంటని రివీల్ చేసాం. మొన్న ట్రైలర్ అలా మొన్న ట్రైలర్ అంటే కంటెంట్ ఇన్ ద సెన్స్ దాంట్లో ఎమోషన్ పార్ట్ ఏంటి, స్టోరీ లైన్ ఏంటి, ఆ ఎసెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటి అనేది అట్లా గ్రాడ్యువల్గా పెట్టాం అనమాట. ఓకే, సూపర్ అండి. అయితే మొన్న ఒకటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ గారి స్పీచ్ని ఒక సర్ప్రైజ్ స్పీచ్ అనుకోవాలి అది. అవును, అది కాకుండా ఇది సరిపోకపోతే మళ్ళీ ఇంకొక స్పీచ్ ఉంటుందని మాట్లాడారు ఆయన. అంటే ఆయన సక్సెస్ మీట్లో గట్టిగా మాట్లాడదాం అన్న రేంజ్లో మాట్లాడారు. అవును, ప్రాజెక్ట్ పైన ఆయనకున్న కాన్ఫిడెన్స్ కనపడుతుంది ఆయన స్పీచ్లో. అవునవును. ఆయన కంటెంట్ చూసిన తర్వాత ప్రభాస్ గారి రియాక్షన్ ఏంటి సార్? ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారండి. అంటే అసలు అవుట్పుట్ చూసిన తర్వాత ఆయనకి కొత్త సినిమా మంచి, నాకు మంచి ఇది పడింది, సూపర్ క్లైమాక్స్ పడింది అని ఆయనకి చాలా ఎగ్జైట్ అయ్యారు. నేను క్లైమాక్స్ చెప్పిన రోజు వాళ్ళ కజిన్స్ని అందరినీ పిలిచి, అరే మారుతి అసలు క్లైమాక్స్ చెప్పాడు, అసలు ఎలా ఉందని. అంటే ఇంకా ఆయనకి నచ్చిన పని కానీ ఏదన్నా చేస్తే చిన్న పిల్లోడు అయిపోయి అందరికీ షేర్ చేస్తారనమాట. అట్లాగా మారుతి అసలు నేను అస్సలు ఇమాజిన్ చేయలేదు, ఇరగదీశాడు, ఇది వేరే లెవెల్ నేను చెప్తున్నాను అని చెప్పి ఆయన ఫస్ట్ నన్ను స్టాంప్ వేసి నేను రాసిన క్లైమాక్స్ని నెక్స్ట్ లెవెల్లో కూర్చోబెట్టింది ఆయన అనమాట. దాని తర్వాత ఇంకా అసలు దాన్ని నువ్వు ఎంత గొప్పగా రాసావు, నేను గొప్పగా చెప్పితే ఎలాగని ఆయన యాక్టింగ్ కూడా అసలు అంతే రకంగా పోటీగా, అంటే ఒక డైరెక్టర్తో పోటీగా ఆయన వైపు నుంచి పెట్టే ఎఫర్ట్ అసలు వేరే లెవెల్. సూపర్ అండి. అయితే దీంట్లో కొన్ని వేరియేషన్లు గెటప్లు కనపడుతున్నాయి. ఎస్పెషల్లీ సిగార్ పట్టుకున్న గెటప్ కానీ, అది సాంగ్ లేదండి, అది సిగార్ పట్టుకొని ఒక గ్రే హెయిర్ తో ఉన్న గెటప్ ఉంది. అవునవునవును. అది స్టోరీలో పాట లేకపోతే స్టోరీలో వన్ ఆఫ్ ద పార్ట్. దాని గురించి కొంచెం లేట్ గా డిస్కస్ చేద్దాం. సర్ప్రైజ్ అనమాట. సర్ప్రైజ్. ఓకే ఓకే. ఇది సంస్థానానికి సంబంధించిన కథలాగా చెప్పారు. బామ్మ అదే నానమ్మను మనవడి కథ అన్నారు. అవును. ఎమోషనల్ దీంట్లో బ్లండ్ కనపడుతుంది. ఎమోషనల్, కామెడీ, హర్రర్, ఫ్యాంటసీ. ఇది ఏ జోనర్ అని జస్టిఫై చేయమంటే ఏం చెప్తారు మీరు? ఇది మెయిన్ ఫ్యాంటసీనండి. యాక్చువల్గా అంటే ఫిక్షన్ స్టోరీ, కాకపోతే దీన్ని ఆర్గానిక్ గా తీసుకెళ్ళాం. మెయిన్ ఆర్గానిక్ గా చేయడం అనేది ఒక దీనికి టాస్క్. అందుకని దీనికి కొద్దిగా టైం తీసుకున్నాం. లేకపోతే ఏమవుద్దంటే ఫిక్షన్ 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 ఎక్కువ అయిపోతుంది. దానివల్ల చూసే ఆడియన్స్కి అంటే లోపలికి రావాలని అంటే ఆర్గానిక్గా జరుగుతున్న ఫీలింగ్ రావాలి. అది ఈ సినిమాతో నాకు దాన్ని అయితే బ్లెండ్ చేసి రెండు కలిపి చేసాం అనమాట. సూపర్ అండి. అయితే ఇది ప్రభాస్ గారికి వింటేజ్ లుక్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్లీ పెట్టి, ఫ్యాన్స్ ఏంది ఆడియన్స్ అందరూ, అవును, ఇండియన్ ఆడియన్స్ కావచ్చు, ఆయనకున్న క్రేజ్ ఓవర్సీస్లో కావచ్చు, ఎక్కడైనా సరే మనకంటే వింటేజ్ ప్రభాస్ గారు తెలుసు. అవును. బాహుబలి తర్వాత ప్రభాస్ గారు ప్రపంచం మొత్తానికి తెలుసు. అవును. ఈ వింటేజ్ ప్రభాస్ గారిని బయట ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు ఇప్పుడు మీరు. అవును. అంటే ఈ కైండ్ ఆఫ్ ప్రభాస్ గారిని బయట ప్రపంచం చూడలా. అందుకని చెప్పి ఖచ్చితంగా ఈ ప్రభాస్ గారిని సర్ప్రైజ్ అవుతారా? చూసినప్పుడు మాత్రం వాళ్ళు సర్ప్రైజ్ అవుతారని నా ఒపీనియన్. ఓకే, అదే సూపర్ అండి. పాన్ ఇండియా ప్రాజెక్టు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. రిలీజ్కి సంబంధించి థియేటర్స్ ఇక్కడ ఉన్నాయి మనకి. ఆల్రెడీ సంక్రాంతికి సంబంధించి 4 రోజుల ముందు వస్తున్నారు మీరు. అవును, 9వ తారీఖు వస్తున్నారు. అవును. కానీ అక్కడ తమిళ్ చూసుకుంటే జననాయకన్ ఉంది కదా, సేమ్ డే. అందుకే 10th రిలీజ్ చేస్తున్నాం అక్కడ 10th. అవును. విజయ్ గారికి ఉన్నప్పుడు ఇది కాదని 1 day లేట్గా రిలీజ్ చేస్తున్నాం. సూపర్ అండి, మంచి ఎడిషన్. అయితే ఫ్యాన్స్ కూడా అది చూసి ఇది చూస్తారు, రెండు ఎంజాయ్ చేస్తారు. అవునవును. అక్కడ లోకల్ వాళ్ళ రెస్పెక్ట్ కూడా మనం ఇవ్వాలి కదండి.